నాకు సున్న వేసి బెల్లం బిడ్డలు గుర్తు రాలేదురా పొట్ల కుదండ్రా అని ఇలాంటి ఈ డైలాగ్స్ ఫేమస్. అదే ఎక్కడో అమెరికా గొప్ప లేదా ఇక్కడ సడన్ గా అడిగేసరికి గుర్తురావట్లేదు. అమెరికాలో స్పైడర్ మ్యాన్ గొప్ప, ఇక్కడ ఉన్న ఏంట్రా స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అంటున్నారు, అవన్నీ గ్రాఫిక్స్ రా. బ్యాట్ మ్యాన్ బాల్ మ్యాన్, దీనికన్నా గొప్పవాడు ఒకడు ఉన్నాడు, చిట్టి మ్యాన్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ వచ్చి, అండ్ మీడియా పార్ట్నర్స్ కూడా అందరూ ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏబిసిడి మూవీ గురించి కానీ, శిరీష్ గారు గురించి కానీ, రుక్షర్ గారి గురించి కానీ, ఇంకా శ్రీధర్ గారు, సంజీవ్ గారు, అందరి గురించి చాలా మాట్లాడాలి, ఎందుకంటే చాలా విషయం జరిగింది అక్కడ. కానీ ఇప్పుడు ఏం టైం తక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఈ ఫంక్షన్కి హీరో శాండీ గారు, నేను ఫస్ట్ మ్యూజిక్ విన్న వెంటనే అడిగింది ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని. బికాస్ చాలా బాగుంది మ్యూజిక్, ఐ క్యాన్ గ్యారంటీ యూ. ఏబిసిడి గురించి మీరు సినిమా చూడండి, బాగుంటుంది. ఈవెన్ నేనేం చెప్పను, అది తర్వాత చెప్తాను. బట్ మ్యూజిక్ మాత్రం ఐ క్యాన్ గ్యారంటీ యూ దట్ ఇట్ చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ సిద్ శ్రీరామ్ గారు, ఆయనకి లేని ఫ్యాన్స్ ఎవరు లేరు, ఎస్పెషలీ గర్ల్స్ ఫ్యాన్స్ ఐ థింక్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ ఎ వండర్ఫుల్ ఆడియో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఐ లైక్ టు మెన్షన్ సంథింగ్. ఇప్పుడు మన ఇక్కడ ఇంత హ్యాపీగా, ఇంత కూల్గా ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం మన కుటుంబం నుంచి ఒక 40 మంది మరణించారు ఇన్ పుల్వామా. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనే చిన్న మాట సరిపోదు, బట్ విల్ జస్ట్ థింక్ ఆఫ్ దెమ్ ఫర్ 2 seconds. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ లాంచ్. నేను అంకుల్కి బ్రదర్గా యాక్ట్ చేస్తున్నాను. అంకుల్ ఏ చోట ఉంటే ఆ చోట కామెడీ ఉంటుంది. ఇది అంకుల్ హీరో అంటే సమస్య లేదు, ఫుల్గా కామెడీ ఉంటుంది. ఫస్ట్ టైం ఓ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను ఈ ఫిల్మ్లో. మంచి క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్. నేను గ్యారంటీ ఇస్తున్నానండి, ఈ సినిమా అందరు చూడొచ్చు. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ దాకా అందరు చూడొచ్చు అండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం, కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అండ్ ఈ యూనిట్ గురించి ఒకటి చెప్పాలండి. నేను చాలా ఫిలిం చూసాను, అందరూ ఒక టెన్షన్గా ఉంటారు. ఫిలిం తీసారంటే ఒక ఇది ఉంటుంది, కానీ చాలా సెటిల్డ్గా, హ్యాపీగా, ఒక ఫేస్లో స్మైల్తో అందరూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది. సినిమాలా ఫీల్ చేయలేదు, ఒక ఫ్యామిలీలా ఫీల్ చేస్తున్నాను. సో అందరు సినిమాకి వెళ్ళండి, నవ్వండి, చూడండి. థ్యాంక్ యూ.